హైదరాబాద్లో ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మార్నింగ్ 10:30కి సో ఈ 139 లొకేషన్స్ అన్నీ కూడా ఏవైతే ఐడెంటిఫై చేయబడినావో అవన్నీ కూడా వర్చువల్ మోడ్లో ఈ ఎన్ఐసికి కనెక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా 10:30కి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు లాంచ్ చేసిన తర్వాత మన ప్రజాప్రతినిధులందరూ కూడా అక్రాస్ ద స్టేట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఎక్కడెక్కడైతే సెషన్స్ ఉన్నాయో సెషన్ సైట్స్ మనం ఏర్పాటు చేసుకున్నామో అన్ని చోట్ల కూడా మన హానరబుల్ గవర్నర్ గారి దగ్గర నుంచి తర్వాత హానరబుల్ మినిస్టర్సు తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా చివర విలేజ్ లెవెల్లో ఉండే సర్పంచ్ స్థాయి వరకు కూడా రేపు ఈ ప్రోగ్రాంలో భాగస్వాములు అవుతున్నారు. సో దీనిలో భాగంగా 2-వే కమ్యూనికేషన్ కోసం మనం 2 సెంటర్స్ని ఐడెంటిఫై చేసుకున్నాం. ఒకటి గాంధీ హాస్పిటల్, రెండోది నార్సింగ్లో ఉన్న రూరల్ హెల్త్ సెంటర్. కానీ ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మనం 139 సెంటర్స్లో రేపు లాంచ్ చేసుకున్నా సరే రాష్ట్ర వ్యాప్తంగా మనం 1213 సెషన్ సైట్స్ని అన్ని రకాల హాస్పిటల్స్ని ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్కి రోల్అవుట్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు కూడా మన రాష్ట్రంలో సుమారు 3,15,000 మంది హెల్త్ కేర్ వర్కర్స్ని, అది పబ్లిక్లో పనిచేసే హెల్త్ కేర్ వర్కర్సు, తర్వాత గవర్నమెంట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో పనిచేసే హెల్త్ వర్కర్స్ని కూడా కోవిన్ సాఫ్ట్వేర్లో నమోదు చేయడం జరిగింది. రేపు సుమారు 139 సైట్స్ ద్వారా 4,000 మంది వరకు కూడా మనం వ్యాక్సిన్ అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం ప్లాన్డ్గా సిస్టమేటిక్ వేలో మనం 139 సెంటర్స్ విత్ 30 డోనర్స్ రేపు ప్రతి సెంటర్లో కూడా 30 మంది బెనిఫిషరీస్కి మాత్రమే మనం వ్యాక్సిన్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, తర్వాత మండే మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రతి వారం కూడా 4 రోజులు, అది సోమవారము, మంగళవారము, గురువారము, శుక్రవారము, ఈ 4 రోజులు కోవిడ్-19 వ్యాక్సిన్ ఉంటుంది. అలాగనే మిగిలిన 2 రోజులు ఏదైతుందో బుధవారం కానీ శనివారం కానీ మన రొటీన్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ పిల్లలకి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇస్తామో ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. సండేస్ అండ్ పబ్లిక్ హాలిడేస్ ఈ ప్రోగ్రామ్ నుంచి ఎక్స్క్లూడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా రాబోయే వారం 2 వారాల్లో ఈ 1213 సెంటర్స్లో కూడా వ్యాక్సిన్ అవైలబిలిటీని బట్టేసి అందరికి కూడా ఇవ్వడానికి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అండ్ కోవిన్ సాఫ్ట్వేర్ మీకు తెలుసు, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఇండియాలో ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని ఒక సాఫ్ట్వేర్ డ్రివెన్ ప్రోగ్రామ్ లాగా మనం రన్ చేయబోతున్నాము. దాంట్లో మనం లాజిస్టిక్స్ మేనేజ్ చేసుకుంటాము, అలాగనే బెనిఫిషరీస్ మేనేజ్మెంట్ కూడా జరుగుతుంది. యాజ్ అండ్ వెన్ బై టుడే ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్కి ఇదంతా కూడా లైవ్లోకి రాబోతుంది. వచ్చిన తర్వాత మా దగ్గర రెడీలీ అవైలబుల్ బెనిఫిషరీస్ ప్రకారము వాటిలో అప్లోడ్ చేసుకొని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు స్పష్టం చేయదలుచుకున్నాము, రాబోయే రోజుల్లో ఫేజ్డ్ మేనర్లో ఈరోజు 139 సెంటర్స్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో అంటే సోమవారం వచ్చేసి ఇట్ విల్ బికమ్ 200-300 సెంటర్స్, తర్వాత గురువారం శుక్రవారం వచ్చేసేసి ఇట్ విల్ బికమ్ 500 సెంటర్స్, 700 సెంటర్స్. ఫస్ట్ పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వాళ్ళ బెనిఫిషరీస్ మా ఎవరైతే ఉన్నారో హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారో పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీలో పనిచేసే వాళ్ళందరినీ కవర్ చేసుకుంటూ సైమిల్టేనియస్గా స్లోగా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న ఎక్కడైతే 100 కంటే బెనిఫిషరీస్ ఉన్న ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడనే సెంటర్ పెట్టుకొని అక్కడే సైట్ పెట్టుకొని అక్కడ వాళ్ళకి చేయటము. ఎక్కడైతే చిన్న ప్రైవేట్ క్లినిక్స్ కానివ్వండి, నర్సింగ్ హోమ్స్ కానివ్వండి వాటిని అర్బన్ ఏరియాస్లో అయితే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి అటాచ్ చేసుకుంటాము. అలాగనే రూరల్ ఏరియాస్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి అండ్ అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా మేము అటాచ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని చాలా స్మూత్గా రన్ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మనం రేపు మనం స్టార్ట్ చేసుకునే 139 సెంటర్స్లో ఈ సెంటర్స్ అన్నీ కూడా 33 జిల్లాలకి విస్తరించి ఉన్నాయి. మనం ఆదిలాబాద్లో 3 సెంటర్స్లో చేసుకుంటున్నాం, భద్రాద్రి కొత్తగూడెంలో 4 సెంటర్సు, హైదరాబాద్లో 13 సెంటర్స్లో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. జగిత్యాల్లో 2, జనగాంలో 2, జయశంకర్ భూపాలపల్లిలో 3, జోగులాంబ గద్వాల్లో 4, కామారెడ్డి 4, కరీంనగర్ 4, ఖమ్మం 6, కొమరంభీం ఆసిఫాబాద్లో 3, మహబూబాద్ 4, మహబూబ్నగర్ 4, మంచిర్యాల్ 2, మెదక్ 2, మేడ్చల్ మల్కాజ్గిరి 11, ములుగు 2, నాగర్ కర్నూలు 2, నల్గొండ 3, నారాయణపేట 3 సెంటర్స్లో, నిర్మల్లో 3 సెంటర్సు, నిజామాబాద్ 6 సెంటర్సు, పెద్దపల్లి 4 సెంటర్సు, రాజన్న సిరిసిల్ల 4 సెంటర్సు, రంగారెడ్డి 9 సెంటర్సు, సంగారెడ్డి 6 సెంటర్సు, సిద్దిపేట 3 సెంటర్స్లో, సూర్యాపేట 3 సెంటర్స్లో, వికారాబాద్ 3 సెంటర్స్లో, వనపర్తి 4, వరంగల్ రూరల్ 4, వరంగల్ అర్బన్లో 6, యాదాద్రి భువనగిరిలో 3. ఈ విధంగా 139 పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి టీచింగ్ హాస్పిటల్ వరకు కూడా అందరూ గవర్నమెంట్ హెల్త్ కేర్ వర్కర్స్ని కవర్ చేసుకోవడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే స్టేట్ వ్యాక్సిన్ స్టోర్కి వచ్చేసేసి
కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి 3,84,000 కోవిడ్-19 వ్యాక్సిన్ డోసెస్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ వ్యాక్సిన్ కూడా ఆల్రెడీ మా స్టేట్ వ్యాక్సిన్ స్టోర్లో 2 to 8 degrees సెంటీగ్రేడ్ భద్రపరచుకోవడం జరిగింది. ఆల్రెడీ మేము 55,270 డోసుల్ని ఈ 33 జిల్లాలకు కూడా సప్లై చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మిగిలిన హెల్త్ కేర్ ఫెసిలిటీస్కి, కోల్డ్ చైన్ పాయింట్స్కి వాళ్ళ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ ప్రకారము వాళ్ళకి ఇది సప్లై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ వ్యాక్సినేషన్ చేసే ప్రోగ్రాంలో భాగంగా మెయిన్లీ క్రిటికల్ రోల్ ఏదైతే మా హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఆల్రెడీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు, హెల్త్ సెక్రటరీ గారు దీన్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. ఎలాంటి చిన్న రియాక్షన్స్ వచ్చినా సరే అక్కడ మేనేజ్ చేయడం కోసం అన్ని రకాల అరేంజ్మెంట్ చేయడం జరిగింది. తర్వాత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు కూడా ఎస్ఎఫ్ఐ, ఎస్పెషల్లీ ఈ ఏఎఫ్ఐ మేనేజ్మెంట్కి సంబంధించి చేసేసి మీకు అన్ని రకాల డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన ఐఈసీ మెటీరియల్ కూడా వివిధ రకాల పోస్టర్స్ అనుకోండి, లేదా బూత్ బ్యానర్స్ అనుకోండి, అన్నీ కూడా డిస్ట్రిక్ట్స్ పంపించడం జరిగింది. వాటినన్నింటినీ కూడా రేపు డిస్ప్లే చేయటం జరుగుతుంది. అట్లే ప్రతి చోట కూడా ఇక్కడ స్టేట్ లెవెల్లో కూడా ఒక స్టేట్ ఏఎఫ్ఐ మానిటరింగ్ సెంటర్ మన ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. ఒక స్టేట్ నోడల్ ఆఫీసర్ని ఐడెంటిఫై చేసుకున్నాము. అండ్ ఒక్కొక్క జిల్లాకి 5 నుంచి 6 జిల్లాలకి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ని పెట్టుకున్నాము. స్పెసిఫిక్గా ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడన్నా సెషన్ సైట్లో ఏదైనా అడ్వర్స్ ఈవెంట్ అయితే ఇమీడియట్గా స్టేట్కి, తర్వాత డిస్ట్రిక్ట్కి, కన్సర్న్డ్ ఆఫీసర్స్కి అందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడము, వాటిని మేనేజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ టైంలో ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేయటం, అండ్ ఎస్పెషల్లీ హెల్త్ కేర్ వర్కర్స్ నుంచి ప్రజాప్రతినిధులందరూ కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఇస్తున్నాము. ఆ తర్వాత వచ్చేసేసి మన సమాజంలో ఉన్న 50 సంవత్సరాల పైబడిన వ్యక్తులకి, తర్వాత ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ 50 సంవత్సరాల లోపల వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ఎవరైతే ఐడెంటిఫైడ్ టార్గెటెడ్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేయటము, వ్యాక్సినేషన్ సైట్స్కి ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే వాటిని సాల్వ్ చేయడానికి అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవటము, అలాగనే ఈ ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయం, గత సంవత్సరం నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా, అసలే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా కోట్లాది మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. లక్షలాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చనిపోవడం జరిగింది. ఈరోజు ఈ వ్యాక్సిన్ రూపంలో ఒక మహత్వపూర్ణమైన అవకాశం దొరికింది. ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఏదైతే 2020లో ప్రజలందరూ అనుభవించారో, ఎస్పెషల్లీ హెల్త్ కేర్ వర్కర్స్ 10 నెలల నుంచి దీనికోసం వాళ్ళ ప్రాణాలు ఎదురొడ్డి దీనికోసం ఫైట్ చేస్తున్నారో, కొన్ని లక్షలాది మంది, వేలాది మంది ప్రాణాలని ఎవరైతే కాపాడారో వాళ్ళకి ఫస్ట్ ఇదిగా రేపు ఈ ప్రోగ్రామ్ను మనం లాంచ్ చేసుకుంటున్నాం. గాంధీ హాస్పిటల్లో రేపు మార్నింగ్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుద్ది. మన హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు ఈటెల రాజేంద్ర గారు గాంధీ హాస్పిటల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. హానరబుల్ గవర్నర్ గారు మన నిమ్స్ హాస్పిటల్లో ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు. అలాగనే మీ వివిధ జిల్లాల్లో ఉన్న మెయిన్ ఇనాగరల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, సెషన్ సైట్స్ ఉన్నాయో, అందరూ మా మంత్రులందరూ కూడా, తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతరత్ర ప్రజాప్రతినిధులందరూ, సర్పంచులతో సహా అందరూ కూడా అన్ని చోట్ల కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అట్లే స్టేట్ లెవెల్ నుంచి కూడా అన్ని జిల్లాలకు కూడా స్టేట్ మానిటరింగ్ ఆఫీసర్, అంటే ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ని మానిటర్ చేసుకోవడానికి మనం ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇతరత్ర అన్ని రకాల లాజిస్టిక్స్ అన్నింటినీ కూడా అన్ని సెషన్ సైట్స్కి కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి చోట కూడా ఎస్పెషల్లీ కోవిన్ సాఫ్ట్వేర్తో రన్ అవుతుంది కాబట్టి మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేట్టు చూసుకోవటము, తర్వాత ఏదైతే ఈ వన్-వే కమ్యూనికేషన్తో లాంచ్కి సంబంధించి అది ప్రాపర్గా డిస్ప్లే అయ్యేటట్టు, ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో, హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారిని కానీ వారిచ్చే మెసేజ్ని వినటం కోసం అన్ని రకాల అరేంజ్మెంట్ చేయడం జరిగింది. So now I request our Director of Medical Education especially to explain the COVID-19 vaccination arrangements and also particularly the AFI management, how many hospitals have been established across the state and what kind of reactions we'll expect normally, and he will give the assurance to the people. నమస్తే అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year నుంచి మనం వెయిట్ చేసిన ఈ వ్యాక్సిన్ కోసము ఈరోజు అంటే 16th నాడు మనము లాంచ్ చేస్తున్నాము. అయితే ఇప్పటివరకైతే అన్ని జాగ్రత్తలు, దాని స్టోరేజే కానివ్వండి, దాన్ని సరఫరా చేయడానికి వ్యాక్సిన్ని, తర్వాత ఏదైతే సెంటర్స్లలో మనం రేపు వ్యాక్సినేషన్ చేస్తామో అక్కడ వరకు అందే వరకు కూడా మనం ఆ కోల్డ్ చైన్ మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంటుంది. అవన్నీ కూడా చర్యలు ఆల్రెడీ తీసుకున్నారు. సో అందులో ఎటువంటి సందేహాలు ఉండవలసిన అవసరం లేదు. అయితే జస్ట్ బ్రీఫ్లీ
మనకు కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొన్ని డైరెక్షన్స్ వచ్చినాయి రిగార్డింగ్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్స్ కూడా కొన్ని స్పెసిఫికేషన్స్తోని తయారవుతాయి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనము 18 ఏళ్ల కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు ఈ వ్యాక్సినేషన్ ఇయ్యము, గర్భిణీ స్త్రీలకు ఇయ్యము, లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే పిల్లలకు తల్లిపాలు ఇస్తున్నారో వాళ్ళకు కూడా ఈ వ్యాక్సినేషన్ ఇప్పట్లో ఇయ్యరు. ఎందుకంటే ఇటువంటి సెక్షన్స్ మీద టెస్ట్ చేయలేదు, అంటే ట్రయల్స్ కాలేదు, ఇంకా అది ట్రయల్ స్టేజ్లో ఉంది కనుక మనం ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. ఇదే కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా ఇంతకుముందు ఏదైనా డ్రగ్స్ నుంచి సీవియర్ అనఫైలాక్టిక్ రియాక్షన్ అంటారు, అంటే ఇమీడియట్లీ మనము వ్యాక్సినేషన్ కానివ్వండి ఏదైనా డ్రగ్ తీసుకున్న తర్వాత ఇమీడియట్లీ ఏమవుతుందంటే వాళ్లకు రియాక్షన్ వస్తుంది, అంటే ఊపిరి తీసుకోవడం కష్టం కానివ్వండి, అటువంటి కొన్ని అనఫైలాక్టిక్ రియాక్షన్స్ అంటారు మెడికల్ టర్మ్లో. అటువంటిది ఎవరికైనా వచ్చినట్లయితే వాళ్లకు వ్యాక్సినేషన్ ఇయ్యం. ఇది మనము పేషెంట్కి ఎప్పుడైతే వ్యాక్సినేషన్ కానివ్వండి ఏ డ్రగ్ ఇచ్చే ముందు కూడా ఇవన్నీ కూడా హిస్టరీలో అడుగుతాము. అదే సేమ్ పాలసీ ఇక్కడ కూడా ఫాలో చేస్తారు. రేపు ఇంక్లూడింగ్ హెల్త్ కేర్ వర్కర్ ఉన్నా సరే, ఒక డాక్టర్ ఉన్నా సరే, వాళ్ళది హెల్త్ అక్కడ హిస్టరీ తీసుకున్న తర్వాతనే మేము వ్యాక్సినేషన్ ఇస్తాము. ఎందుకంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా కొందరికి రక్తం గడ్డగట్టే కెపాసిటీ ఉండదు. అటువంటి వాళ్ళు, ఎందుకంటే ఇది ఇంట్రామస్కులర్లో ఇక్కడ ఇంజెక్షన్ ఇస్తారు కనుక వాళ్లకు అటువంటి ప్రాబ్లం ఉన్నట్లయితే అక్కడ రక్తం గడ్డగట్టకుండా ఒక స్వెల్లింగ్ లాగా వచ్చి తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. అటువంటి వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వదు. వీళ్ళకి తప్పితే వేరే వాళ్ళలో ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ కోమార్బిడిటీస్ ఉన్న రేపు హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఇస్తారు. కోమార్బిడిటీస్ అంటే ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా కానివ్వండి, గుండె బీమారి ఉన్న, మ్యాలిగ్నెన్సీ, లేకపోతే ఏదైనా రీనల్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, ఇటువంటి ఉన్న వాళ్ళకు కూడా అందరికి కూడా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే కామన్గా వ్యాక్సిన్స్ ఈ వ్యాక్సిన్ అనేది ఒకటే ఇవాళ వచ్చింది కాదు. ఎన్నో రకాల వ్యాక్సిన్స్ మనము ఒకరోజు పాప నుంచి తీసుకుంటే వేరే వాళ్ళకు కూడా అడల్ట్స్ కూడా ఇస్తాము. అయితే కొన్ని ఇన్నరెంట్గా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కొన్ని మనకు రియాక్షన్స్లా కనిపిస్తాయి. యాక్చువల్లీ రియాక్షన్స్ కావాలి. అంటే ఒక వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత జ్వరం వస్తుంది. జ్వరం వచ్చిందంటే ఏంటంటే బాడీ ఆ వ్యాక్సిన్కి రియాక్ట్ అవుతుంది. కొందరికి ఎటువంటి దాని ప్రభావం కనిపించదు. మీరు నిజంగా చూస్తే వాళ్ళ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో యాంటీబాడీస్ టెస్ట్ చేసినప్పుడు మీకు యాంటీబాడీస్ లెవెల్స్ రావాలంటే బాడీ రియాక్ట్ కావాలి. అయితే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఇనీషియల్ స్టేజ్లో కొందరికి ఆ వ్యాక్సిన్ ఇచ్చిన దగ్గర ఎర్ర కావచ్చు, లేకపోతే జ్వరం రావచ్చు, చెయ్యి నొప్పి వస్తుంది కొద్దిగా. ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్. ఒక 1 or 2 డేస్లో జస్ట్ ఏదైనా పెయిన్ కిల్లర్, పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. సెకండ్ టైం కూడా అంటే 28 రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ ఇవ్వాలి. అప్పుడు కూడా ఈ సిమిలర్ రావచ్చు, ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బాడీ ఈ వ్యాక్సిన్కి రియాక్ట్ అవుతుంది కనుక దానివల్ల ఇంకా కొద్దిగా ఎగ్జాగ్రేటెడ్ రియాక్షన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వీటి గురించి ఎవరు కూడా భయభ్రాంతులు కానవసరం లేదు. ఇవన్నీ కామన్ ఫినామినా. ఏ వ్యాక్సినేషన్లో అయినా ఇవి కామన్గా ఉంటాయి. అయితే ఎవరికో ఒకరికి లక్షలలో ఒకరికి కొద్దిగా సీవియర్గా అడ్వర్స్ రియాక్షన్స్ వస్తాయి. అంటే మేము దాన్ని AEFI అంటాం, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ ఆర్ ఇమ్యునైజేషన్. ఇటువంటివి బై ఛాన్స్ ఎక్కడైనా వస్తే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ డే నాటి నుంచి మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇటువంటివి రావచ్చు, రాకపోవచ్చు, కానీ అన్ని హాస్పిటల్స్ ప్రతి జిల్లాలో కూడా మనకు హాస్పిటల్స్ని గేరప్ చేసి ఉండాలి, అక్కడ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఉండాలి. సో దట్ బై ఛాన్స్ ఇటువంటి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇమీడియట్లీ మనం యాక్ట్ చేస్తాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆల్రెడీ మనము 57 హాస్పిటల్స్, అంటే టీచింగ్ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ ప్లస్ ఏరియా హాస్పిటల్స్, ఇవన్నిటిని కూడా రెడీ చేసి ఉంచాం. ఇవన్నీ మొత్తము తెలంగాణలో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. అయితే పెద్ద హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, టీచింగ్ హాస్పిటల్స్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో మినిమం 10 పడకలు ఒక ICU క్రియేట్ చేసి పెట్టాం. ఇందులో మీకు ఆక్సిజన్ లైన్స్ ఉన్నాయి, వెంటిలేటర్స్ పెట్టాము. తర్వాత దానికి ఏవైతే మందులు ఉంటాయో ఈ మందులు కూడా అంది పొందుపరిచాము. ప్లస్ అక్కడ ఉన్న స్టాఫ్, ముఖ్యంగా మనకు దీనికి ఫిజిషియన్స్ కానివ్వండి, అనెస్థిసిస్ట్, వీళ్ళందరూ కూడా అవసరం పడతారు.
అక్కడ వీళ్ళది డ్యూటీ రోస్టర్స్ కూడా వేసి అన్నీ రెడీగా సమకూర్చి పెట్టాను. ఇవి ఎందుకు చెప్తున్నామంటే ఇట్ జస్ట్ రీఅష్యూరింగ్ ఎవ్రీ పర్సన్ దట్ మీరు భయపడే అవసరం లేదు. ఎవరికో ఒకరికి లక్షలలో వచ్చే రియాక్షన్ కూడా మేము ఇంత మైన్యూట్గా ప్లాన్ చేసి మేము చర్యలు తీసుకున్నాము. సో ఈ ప్రిపరేషన్ ఏదైతే చేశామో ఇది ఈ 5 రోజులు 6 రోజులు హెల్త్ కేర్ వర్కర్స్కు వ్యాక్సినేషన్ ఇచ్చేవారికే కాదు, ఇది కంటిన్యూస్ ప్రక్రియ. మనకు మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియ అయితే 8 నెలలు కావచ్చు, 9 నెలలు కావచ్చు, అన్ని రోజులు కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ ఈ 57 హాస్పిటల్స్లో ఉంటాయి. వీటిని అలానే ఉంచుతాము. ఎప్పుడు ఎక్కడ రియాక్షన్ వచ్చినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రిమోట్ ఏరియాలో ఒక పిఎస్సిలో ఇచ్చిన దగ్గర ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ కూడా యాక్షన్ తీసుకుంటానికి అన్ని వ్యాక్సినేషన్ సెంటర్లలో కిట్స్ పెట్టారు. ముఖ్యంగా వీళ్ళకి ఇచ్చేది కొన్ని డ్రగ్స్ ఉంటాయి, అంటే స్టీరాయిడ్స్ ఇస్తారు, హైడ్రోకార్టిసోన్ అని ఇస్తారు, ప్లస్ అడ్రినలిన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇవి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటానికి. తర్వాత అవసరం ఉంటే ఆక్సిజన్ సప్లైస్ ప్రతి ప్లేస్లో ఇంక్లూడింగ్ పిఎస్సి లెవెల్లో కూడా మేము ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టాము. ఎందుకంటే ఈ సదుపాయాలు ఇచ్చినాక నెక్స్ట్ ఆ పర్టికులర్ ఏరియాస్లో అంబులెన్స్ని కూడా స్టేషన్ చేశాము. అంబులెన్స్ కాకపోతే వేరే వెహికల్ స్టేషన్ చేశాం, సో దట్ పేషెంట్ ఇమీడియట్లీ హైయర్ సెంటర్కి షిఫ్ట్ చేస్తానికి. సో ఎటువంటిది కూడా ఏ మైనర్ చిన్న రియాక్షన్ ఉన్నా కానీ ఇమ్మీడియట్లీ పేషెంట్ని విల్ బి షిఫ్టింగ్ హిమ్ టు ఏ హైయర్ సెంటర్ అండ్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్. సో యాజ్ ఫర్ యాజ్ ఈ రియాక్షన్స్ గురించి అన్నెసరీ భయభ్రాంతులు కానవసరం లేదు. ఇది ఇప్పుడున్న లిటరేచర్ ప్రకారం అయితే ఇట్ ఇస్ ఏ సేఫ్ వ్యాక్సిన్. 2 కూడా వ్యాక్సిన్స్ ఏవైతే వచ్చినాయో, ఒకటి రికాంబినెంట్ టెక్నిక్తో చేసింది, ఇంకోటి లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్, 2 కూడా సేఫ్ వ్యాక్సిన్స్. ఇటువంటివి సిమిలర్ వ్యాక్సిన్స్ మనకు ఎన్నో ఉన్నాయి. సో దీన్ని మనం ఏదో కోవిడ్ కోసం దీన్ని ఏదో వేరే తీరుగా చూడవలసిన అవసరం లేదు. సో సేఫ్గా ఈరోజు కొన్ని రోజులలో మనము హెల్త్ కేర్ వర్కర్స్ కంప్లీట్ చేస్తాము, దాని తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్ కంప్లీట్ చేస్తాము. ప్లస్ ఆఫ్టర్ దట్ అబోవ్ 50 years అండ్ విత్ కోమార్బిడిటీస్ అనేది ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పథకం ప్రకారము 30 కోట్ల మందికి ఆల్మోస్ట్ కవర్ అవుతుంది. సో వ్యాక్సినేషన్ ఈజ్ సేఫ్. ఎవరు కూడా భయపడకుండా తీసుకోవాలి. ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నామంటే వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత యాంటీబాడీస్ డెవలప్ అవుతుంది, మనకు ఇన్ఫెక్షన్ మనం ఫేస్ చేస్తానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బాడీలో ఎప్పుడైతే వైరస్ పోతుందో ఈ యాంటీబయాటిక్స్ అంటే టీ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. ఇవి యాంటీబాడీస్ ఆ పర్టికులర్ వైరస్ని చంపేస్తాయి అన్నమాట. ఇది అయినట్లయితే మనం సైకిల్ని బ్రేక్ చేస్తాం. ఒక్కసారి సైకిల్ బ్రేక్ అయిందంటే ఆటోమేటిక్గా ఆ డిజీజ్ ఆల్మోస్ట్ న్యాచురల్ డెత్ వెళ్ళిపోతుంది. బై ఛాన్స్ తర్వాత వచ్చినా కానీ ఇంత ఇంటెన్సిటీ ఉండదు. ఈరోజు మనము స్వైన్ ఫ్లూలో చూస్తున్నాం, స్వైన్ ఫ్లూ ఇంటెన్సిటీ చాలా తగ్గిపోయింది. అసలు ఈ ఏడాది అయితే కేసులు లేవు. సిమిలర్లీ మనము ఇప్పటివరకైతే ఏవైతే చర్యలు తీసుకున్నామో దానికి తోడుగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కరెక్ట్గా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే మనకు ఆల్మోస్ట్ మనము COVID-19 బారి నుంచి బయటపడతాం.